తెలంగాణలో పుష్ప 2 టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయంటే, డిసెంబర్ 4వ తారీఖు 9:30 టైంకి, మళ్ళీ 1 గంటకి షోలకి సింగిల్ స్క్రీన్కి 1121 రూపాయి, మల్టీప్లెక్స్లలో 1239 రూపాయలు సింగిల్ టికెట్. మొదటి 4 డేస్కి సింగిల్ స్క్రీన్లో 354, మల్టీప్లెక్స్లో 531. తర్వాత 5 డేస్ తర్వాత 5 రోజుల నుంచి 12 రోజులకి సింగిల్ స్క్రీన్లో 300 రూపాయలు, మల్టీప్లెక్స్లో 472 రూపాయలు. తర్వాత 13 రోజుల నుంచి 29 రోజుల మధ్యలో సింగిల్ స్క్రీన్కి 200 రూపీసు, మల్టీప్లెక్స్లో 354 రూపాయలు అన్నమాట. ఇవి పుష్ప 2 టికెట్ రేట్స్ అన్నమాట. టికెట్ రేట్స్ ఎందుకు పెంచుతున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు. జనాల దగ్గర ఎందుకు దోచుకుంటున్నారు? గవర్నమెంట్స్ ఎందుకు సహకరిస్తున్నారు? వాళ్ళు ఎంత బడ్జెట్ పెడతారనేది వాళ్ళ ఇష్టం. ఇదేది కరోనా టైం కాదు మీరు ఆఫర్లు ఇవ్వడానికి. కరోనా ఎప్పుడో వెళ్ళిపోయింది. ఎందుకు మీరు ఆఫర్లు ఇస్తున్నారు? ఒక్కో టికెట్ 1239 రూపాయలంట. ఓ మై గాడ్, ఇంకా పిచ్చి జనాలు ఉన్నారు. మీ ఇష్టం ఉంటే చూడవా, లేకపోతే లేదంటున్నారు. ఏమైనా పెద్ద సినిమాలు వస్తే చూడాలని చాలామంది అనుకుంటారు, కానీ 1200, 1300 రూపాయలు టికెట్ రేట్ పెట్టడం ఏంటి? కొంచెమన్నా బుర్ర దిమాక్ ఉందా గవర్నమెంట్కి? నేను అడుగుతున్నా. మళ్ళీ ఏమైనా ప్రశ్నిస్తే అందరు మనోభావాలు దెబ్బతినేస్తాయి. ఇది చాలా టూ మచ్గా లేదు? కొంచెం సిగ్గు అనిపిస్తలేదు?